ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం ప్రార్థన చేశారా? బైబిల్ చదివారా? మరి ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, పరిశుద్ధాత్మ పొందుకొని దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఎందుకంటే మనం దేవుని రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ అంత్య దినాలలో మనకి ప్రార్థన చాలా అవసరమై ఉన్నదండి. ప్రార్థన వల్ల వచ్చే శక్తి అంతింత ఉండదండి. ప్రార్థన చేయండి. మరి ఈ దినం మనం వాగ్దానం చూసుకుందామా? అయితే రండి, బైబిల్ తీసుకొని. ఇదిగో క్షమించండి, యెషయా 42 అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూసుకుందాం రండి. ఇదిగో నేను ఆదుకోను, నా సేవకుడు ఒకటి, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. మరి అతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాను. అతనంటే ఎవరు? ఈ అధ్యాయము కొంచెం మన ప్రభువుకి, మన యేసయ్యకు సంబంధించిన మాటల్లాగా ఉన్నాయి. అందువల్ల మరి ఇప్పుడు మనం ఈ మాటలు మనం చూసుకున్నాం. అతడు మరి అన్యజనులకు న్యాయము కనపరచును. ఎవరైనా? ఈయనే, ప్రభు అయిన యేసయ్య. మరి అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినపడనివ్వడు. మరి మరి ఎందుకు వినపడి? అతన్ని సిలువ వేసేటప్పుడు అతను ఏమైనా అరిశాడా? మరి అతని కంఠస్వరం ఏమైనా ఈదులెమ్మటి వినపడిందా? వినపడలేదు కదా. మన దేవుడు మౌనముగా ఉన్నాడు కదా. యేసయ్య వదక తేయబడిన గొర్రెపిల్ల వల్లే సిద్ధపాటు కలిగి మరి వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నా, ఎంత చిత్రహింస చేస్తున్నా మన దేవుడు నోరు తెరవలేదు. కాబట్టి మరి ఈయన మరి ఈ వాక్యము మన ప్రభువుకి మాటలకు సాదృశ్యంగా ఉన్నాయండి. మరి అంత మాత్రం కాదు, మరి తన కంఠస్వరము వీధిలో వినపడనీయలేదు, నలిగిన రెల్లిన అతడు విడవలేదు. మరి మకమకలాడుచున్న జనపనారు ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. అతను సత్యమును ప్రకటించడానికి వచ్చిన దేవుడు. ఆ సత్యమే మనకు నేర్పించడానికి వచ్చిన దేవుడు. మరి ఆ సత్య మార్గములో మనల్ని నడిపించమని దేవుడు చెప్పాడనమాట. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ఆయన చెప్పాడు. కాబట్టి మరి ఈ దినమున మరి ఈ మాటలు మరి మీ హృదయంలో నీరు గట్టి ఫలింప చేయనుగాక. మరి చిన్న ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి రండి. ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. నీ శక్తి, నీ బలం మాకు దయచే తండ్రి. ఇట్టి మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింప చేయి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకొని నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.